బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ అప్పుడే మొదలైపోయింది. అయితే హౌస్‌లో ఈ వారం నామినేషన్స్ అంటే 8వ వారం నామినేషన్స్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ హౌస్‌లోకి వచ్చి నామినేషన్స్ చేయాలి. అంటే మనం గత సీజన్‌లో చూసాం కదా! ఎలిమినేట్ అయిన సోనియా లాంటి కంటెస్టెంట్స్ వచ్చి ఒక్కో కంటెస్టెంట్‌ని ఎలా నామినేట్ చేశారో ఈ సీజన్‌లో కూడా అదే థీమ్‌ని మరొకసారి ఫాలో అయిపోతుంది బిగ్ బాస్ టీమ్. అయితే ఇక ఎలిమినేట్ అయిన భరణి గారు కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. భరణి గారు హౌస్‌లోకి రావటం వల్ల తనూజ అలానే దివ్య వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక తనూజ చాలా రోజులుగా భరణి గారు ఎలిమినేట్ అయిన తరువాత ఆయన వెళ్ళిపోయాక ఏదో తెలియని బాధలో ఉంటున్నారు. అయితే తనూజని ఎక్కువ చేరప్ చేయడానికి భరణి గారి ఎంట్రీ బాగా ఉపయోగపడుతుందని చెప్పాలి. అయితే హౌస్ నుంచి వెళ్ళేటప్పుడు భరణి గారు తనూజని అట్లీస్ట్ హగ్ కూడా చేసుకోకుండా బయటికి వెళ్ళడం తనూజకి మరింత బాధని తెచ్చిపెట్టిందని చెప్పాలి. దివ్య కోసం చాలా చక్కగా మాట్లాడుతూ తను నాకు మంచి చెల్లి లాంటిది అంటూ కూడా కామెంట్స్ చేసి వెళ్ళారు. కానీ తనూజకి మాత్రం స్ట్రాంగ్‌గా ఆట ఆడు అంతే చెప్పి సింపుల్‌గా వెళ్ళిపోయారు. కానీ హౌస్‌లో ఉన్నన్ని రోజులు భరణి గారిని నాన్న, నాన్న అంటూ పిలుస్తూ వెళ్ళిపోయిన తరువాత కూడా ఆయన జ్ఞాపకాలతో ఎంతో బాధపడుతూ ఉంది తనూజ. అయితే ఇక భరణి ఎంట్రీతో తనుజ, దివ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇకపోతే నామినేషన్స్ హౌస్‌లో స్టార్ట్ అయిపోయాయి. ఇప్పటికే తనుజ అయితే డైరెక్ట్‌గా నామినేట్ అయింది 8వ వారం నామినేషన్స్‌లో. ఇక మాధురి గారు తనుజని డైరెక్ట్ నామినేట్ చేయడం వల్ల ఇంకో కంటెస్టెంట్స్ మళ్ళీ కొంతమంది ఎవరైనా తనుజని నామినేట్ చేస్తారేమో చూడాలి. అయితే ఇప్పటికీ కింగ్ నాగార్జున గారు చెప్పారు, మీకు రీజన్స్ ఉంటే ఆల్రెడీ నామినేట్ అయిపోయింది కదా అని ఇంకో కంటెస్టెంట్‌ని నామినేట్‌లో వేయడానికి వీల్లేదు. మీకు ఏ పాయింట్స్ ఉన్నాయో మీరు ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని నామినేట్ చేయండి తగిన రీజన్స్ చెప్పి. అంతేకాని ఆల్రెడీ నామినేట్ అయిపోయారని ఇంకో కంటెస్టెంట్‌ని సెలెక్ట్ చేసుకోవద్దు అంటూ కళ్యాణ్ విషయంలో క్లారిటీ ఇచ్చారని చెప్పాలి. అయితే కళ్యాణ్ గత వారం తనుజని నామినేట్ చేస్తానని తర్వాత సంజనని నామినేట్ చేయటం వల్ల నాగార్జున గారు సీరియస్ అయ్యారు. ఇకపోతే ఎక్స్ కంటెస్టెంట్‌గా శ్రీజ, మర్యాద మనీష్, అలానే హరీష్ గారు, ఫ్లోరా, భరణి వీళ్ళందరూ వచ్చి హౌస్‌లో కంటెస్టెంట్స్‌ని ఒక్కొక్కరిగా నామినేట్ చేయబోతున్నారు. అయితే ఇప్పటికే భరణి గారు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి భరణి గారి ఎంట్రీపై మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్ చేయండి.